తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేపే రైతు రుణమాఫీ జరగనుంది. మొన్న రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా పలు కీలక విషయాలు వెల్లడించింది. ఎవరికి ఎప్పుడు ఎలా రుణమాఫీ జరుగుతుందో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రేవంత్ సర్కార్. రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రైతాంగానికి మరికొద్ది గంటల్లో టింగ్ 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 అంటూ మెసేజ్ల మోత మోగనుంది. రేపటి నుంచే విడతల వారీగా రుణమాఫీ చేసేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో భాగంగా రేపు ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. రేపు 1,00,000, ఆ తర్వాత 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షలు, ఇలా విడతల వారీగా మొత్తం రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. గ్రూప్ 4 సహా కింది స్థాయి ఉద్యోగుల్లో ఎవరైనా వ్యవసాయం చేసేవారుంటే వారికి కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందన్న సర్కార్ ఆ పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,000 జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. ఇటు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ కార్డు లేని వాళ్లు తమకు రుణమాఫీ కాదేమోనని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రూల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి ₹2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది రేవంత్ సర్కార్. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీ నిధుల్ని రైతులకు సంబంధించిన ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఇస్తోన్న 32 బ్యాంకుల్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి బ్యాంకు సంబంధించిన బ్రాంచీల్లో నోడల్ ఆఫీసర్ను ఏర్పాటు చేస్తోంది. రైతు రుణమాఫీని పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేసుకోవాలని, సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది. మొత్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేసింది.